హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే కొంచెం పక్షుల పిచ్చి చేపల పిచ్చి ఉన్న వాళ్ళకైతే మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మా ఇంట్లో కూడా చిన్న చిన్న పిచ్చోళ్ళు ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి చూస్తున్న మా అమ్మగారికి అయితే మంచి హాబీ అనమాట చేపల్ని పెంచడం, పిట్టల్ని పెంచడం. ఇవన్నీ లవ్ బర్డ్స్ చాలాసార్లు పెంచేవారు. ఇంకా క్యూట్ కుక్కపిల్ల అయితే అరుణాచలం నుంచి వచ్చేసింది మన కోసం. అయితే ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇంట్లో ఒక బేటా ఫిష్ ఉంది. బేటా ఫిష్ని ఫైటర్ అని కూడా అంటారంట. నాకు ఫైటర్ అంటారు, బేటా ఫిష్, ఇవన్నీ నాకు అసలు ఈ చేపల గోల ఏమీ తెలీదు. మా పెద్దోడైతే అది బబుల్ నెస్ట్ పెడుతుంది, బ్రీడింగ్కి ఇంకొకటి కావాలని చెప్పి వెళ్ళాడు. బ్రీడింగ్ బాక్స్ అలాగే బ్రీడింగ్కి దానికి పేరు తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు చెప్పలేనన్ని తీసుకుని వచ్చాడనమాట. నేను మ్యాక్సిమం అట్లా వీడియో తీయడం కూడా కొంచెం మిస్ అయినట్టున్నాను వీళ్ళందరూ ఎగ్జైట్మెంట్లో. మా అమ్మగారికి అయితే చిన్నప్పటి నుంచి హాబీ ఉంది, కానీ బ్రీడింగ్ ప్రాసెస్ అనేది మా పాదుగాడే స్టార్ట్ చేశాడనమాట ఇంట్లో. అయితే ఇంకా చిన్నోడు కూడా వెళ్ళాడు కదా, వీడు ఆగుతాడా ఏంటి, వీడు కూడా ఒక ఫైటర్ కొనుక్కొని తెచ్చుకున్నాడు. వీడికి సెపరేట్ బౌలు, ఫిష్, దాని ఫిష్ మేత అన్నీ తెచ్చేసుకున్నాడు. వీడి రెడ్ కలర్ బీటా ఫిష్ బాగుంది, వాడు తెచ్చిన పెయిర్ ఇంకా బాగుంది. అది కొంచెం కొంచెం వెరైటీగా సెపరేట్గా ఉంది. అలాగే వీటిని ఏదో అంటారంట, ఎక్యుములేషన్ అంట. ముందు ఆ చేపలు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వకుండా, కొత్త ఎన్విరాన్మెంట్కి వచ్చామని ఫీల్ అవ్వకుండా నార్మల్ ట్యాంక్స్లోనే డైరెక్ట్గా తీసుకొచ్చి వాటిని పెట్టేస్తున్నాడు. అలాగే అవే కాకుండా ఇంకా ప్యారెట్ ఫిషెస్ అంట, ప్యారెట్ ఫిషెస్ ఒకటి తీసుకున్నాడు, వాటిని కూడా తీసుకొచ్చి ఎక్యుములేషన్ పెట్టాడు. అలా కాకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడనమాట. ఈ తామర గింజలో సంథింగ్ ఏదో పౌడర్లా వచ్చింది, దాన్ని వాటర్లో వేస్తే ఈ తామరాకులు వచ్చినాయి. ఈ తామరాకుల కోసం మళ్ళీ ఈ చేపలు కొన్నాడు. మరి ఈ చేపలను ఏమంటారో మరి నాకు తెలియదు, కానీ ఈ చేపలను అందులోనే వేసేసారు. ఇందులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, మార్నింగ్ రాగానే ఇవి నైట్ తీసుకొచ్చారండి. 5కి వెళ్ళారు, ఆల్మోస్ట్ 10 అయిపోయింది వీళ్ళు తిరిగి వచ్చేసరికి. మార్నింగే టబ్లో ఇవైతే చేపలు పిల్లలు పెట్టేసినాయి. అలాగే బబుల్ నెస్ట్ పెడుతుందని చెప్పి తీసుకొచ్చారు కదా, సారీ బ్రీడింగ్ కోసమని తీసుకొచ్చారు కదా ఫైటర్ని, అవి కూడా బబుల్ నెస్ట్ పెట్టేసినాయి. సో ఇవి రెండు కలిసి ఉంటేనంట పిల్లలు పెడతాయంట. మా ఊడికి ఆత్రం ఆక అది బబుల్ నెస్ట్ పెట్టగానే తీసేశాడు, కలిపేశాడు. అవి ఫైట్ చేసుకోవాలని చెప్పారంట షాప్లో, బట్ అవేం ఫైట్ చేసుకోవట్లేదు, నార్మల్గానే ఉన్నాయి. ఈ బీటా ఫిషెస్, ఈ ప్యారెట్ ఫిషెస్, అలాగే దాంట్లోకి గప్పీసా ఏదో చెప్పాడండి వాడు, ఏదో చెప్తాడు పేర్లు, మనకు అంత ఐడియా ఉండవు. కానీ సో టోటల్గా ఇది మా పిచ్చోళ్ళు. అందరితో అయిపోలేదండి, ఇంకొకళ్ళు ఉన్నారు మా ఇంట్లో. ఫిషెసే కాకుండా ప్యారెట్స్, లవ్ బర్డ్స్, సారీ ప్యారెట్స్ కాదు లవ్ బర్డ్స్. ఈ లవ్ బర్డ్స్ అయితే నేను ఆల్మోస్ట్ 5th క్లాస్ నుంచి చూస్తున్నాను. మధ్యలో కొంతకాలం పెంచడం మానేశారు అమ్మ. తర్వాత మళ్ళీ మా పాదుబాబు కోసం మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగే ఎలకలు అయితే తినేసినాయి, బోన్ అంతా పాడు చేసేసి. మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చాం, కానీ 1, 2 అలా ఉంటున్నాయి. సో అలా కాదు, వాటికి ఫ్రెండ్స్ కావాలి కదండి, అవి బాగుండాలని చెప్పి ఇంకా పేర్స్ అలా తీసుకొస్తూ ఉంటున్నాం అనమాట. అయితే మేత పెట్టేటప్పుడు డోర్ వేయడం మర్చిపోయినట్టున్నారు. అయితే కొంచెం గ్యాప్ అయితే ఉంది, ఆ గ్యాప్లో నుంచి పైకి వచ్చి కేజ్ ఎక్కి పైన ఆడుకుంటున్నాయి అన్నమాట. అంటే అన్నీ వెళ్ళిపోలేదండి, ఇంట్లో కొంచెం రూమ్లో అప్పుడప్పుడు వదులుతూ ఉంటారు. ఆ అలవాటు మీద పాతవన్నీ ఆ కేజ్ చుట్టూరు ఇంట్లో అక్కడక్కడ ఎగిరినాయి. ఈ కొత్తది మాత్రం బయటికి వెళ్ళిపోయింది. దానికి వెళ్ళడం తెలిసింది కానీ రావడం తెలియనట్టుంది. ఇవైతే ఎగిరిన ఇంటి దగ్గర మొక్కలు అక్కడే ఉంటాయి, బయటికి వెళ్ళవు. పాపం అదైతే ఎగిరిపోయింది. అందుకని చెప్పి ఇంకా చూడలేక మళ్ళీ ఇంకో కొత్త పేర్స్ని తీసుకొచ్చారు. ఇది నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను.